హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. బేసిక్గా ఈ షర్ట్ వేసుకొని ఎందుకు వీడియో చేస్తున్నానంటే, రామ్ చరణ్ గారిది పెట్టిది సెకండ్ పోస్టర్ ఉంది కదా, అది కూడా కొంచెం ఇలాంటి కైండ్ ఆఫ్ షర్ట్. యాక్చువల్గా నేను చాలా సిమిలర్గా ఉంది నన్ను అడిగితే. సేమ్ గీతలు, రెడ్, వైట్, బ్లాక్. కాకపోతే అది ఫుల్ హ్యాండ్స్, ఇది హాఫ్ హ్యాండ్స్ అనమాట. సో అంటే నా దగ్గరగా చాలా మంది దగ్గర ఉండే ఉంటుందిలేండి ఈ మోడల్ షర్ట్. సో నా దగ్గర ఉంది, అందుకని ఇది తీసి ఇంకా వీడియో చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా మార్నింగే రిలీజ్ అయింది పోస్టరు 9:09కి. కాకపోతే ఆ టైంకి నేను L2 ఎంపరన్ మూవీలో ఉన్నాను. తర్వాత మధ్యాహ్నం ఈ తీరా షోరాకి వెళ్దామని చూస్తేనేమో థియేటర్ వరకు వెళ్ళిన తర్వాత అది పోస్ట్పోన్ అయిందని తెలిసింది. ఏది పోస్ట్పోన్ ఎందుకంటే ఏమో అంటే సినిమా అసలు రిలీజే లేదు, రిలీజ్ ఆగిపోయింది అన్నారు. ఎందుకని చెప్పి ట్విట్టర్లో చూస్తేనేమో సరే అది ఏదో కోర్ట్ ఇష్యూ అయింది, అదేదో OTT రైట్స్ ప్రాబ్లము, సరే అది ఆగిపోయింది. సరే ఇంకొచ్చి వీడియో చేద్దాం అనుకున్నా. సో కొంచెం టైం తీసుకొని ఇంకా వీడియో అయితే చేశాం. సో అసలు పోస్టర్ గురించి మాట్లాడుకుంటే ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంది తెలుసా పోస్టర్ అయితే మాత్రం. లిటరల్లీ అంటే నేను బేసిక్గా ఓకే, రా అండ్ రస్టిక్ ఫిల్మ్, కొంచెం ఆ రూరల్ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ వాటి చుట్టూ తిరుగుతుంటుంది కదా. సో రూరల్ బ్యాక్ డ్రాప్ అంటేనే ఇంకా ఆబ్వియస్లీ కొంచెం మాస్ కమర్షియల్ సినిమా. సో డెఫినెట్గా ఫెంటాస్టిక్గా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది మొదటి నుంచి కూడా. బట్ రామ్ చరణ్ గారివి ఆ సెట్స్లోంచి కొన్ని ఫొటోస్ బయటకు రిలీజ్ అయినాయి కదా, అవన్నీ ఏంటంటే రామ్ చరణ్ గారు కొంచెం లాంగ్ హెయిర్తో, ఆ బియర్డ్ కొంచెం ఎక్కువ ఉండి అలాగే కనబడ్డారు. అంటే క్లింకారాన్ని ఎత్తుకొని ఒకసారి ఇంకోసారి ఇంకోలాగా కనబడుతున్నప్పుడు మేబీ ఏదో డిఫరెంట్ లుక్ ఉంది. సో అందుకే హెయిర్ కొంచెం ఎక్కువ పెంచారని అర్థమైంది. కానీ మరి ఇంత ఎక్స్ట్రాడినరీ లుక్ ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఆ బీడీతో ఉన్న పోస్టర్ ఉంది కదా, సీరియస్లీ ఆ లుక్ నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అదైతే మాత్రం అసలు అంటే చాలా రా అండ్ రస్టిక్ ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా చూసిన వెంటనే నేను రియలైజ్ అవ్వలే, ఇది రామ్ చరణ్ గారేనా అసలు ఇంత బ్రూటల్గా ఉన్నది, ఇంత రా అండ్ రస్టిక్గా కనబడుతుందని కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం ఆ ఫస్ట్ పోస్టర్ చూసిన తర్వాత. అండ్ సెకండ్ పోస్టర్ చూసిన తర్వాత నాకు కొంచెం లాంగ్ హెయిర్తో ఆ రంగస్థలం వైబ్ వచ్చింది. అంటే చెప్పే కదా ఈ కైండ్ ఆఫ్ డ్రెస్తో ఉన్న పోస్టర్ ఉందని చెప్పి, అంటే సైడ్కి తిరిగి చూస్తున్న పోస్టర్ ఉంది కదా. సో దాన్ని చూసినప్పుడు నాకు అంటే ఆ రంగస్థలంలో ఏదైతే ఆ మాస్ వైబ్ ఉంటుందో అది మనం మిస్ అయ్యాం ఆ తర్వాత. అంటే RRRలో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండడం వల్ల అంత మాస్ వైబ్ రాదు. మాస్ ఉంది, డెఫినెట్గా ఉంది, కాకపోతే అది క్లాస్ టచ్ ఎక్కువ డామినేట్ చేసింది. కానీ రంగస్థలంలో ప్యూర్ అల్ట్రా మాసు. అండ్ అదే మాసు ఇక్కడ మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఒకటే ఫీలింగ్ వచ్చింది రెండు పోస్టర్లో చూసిన తర్వాత. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీ రాష్ట్రాల్లో కూడా థియేటర్లు తగలబడిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది నాకు లిటరల్లీ పోస్టర్లు చూసిన తర్వాత. అండ్ సీరియస్లీ బుచ్చిబాబు గారు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు సినిమా. అంటే ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయారు ఎలాగైనా సరే ఈ సినిమాతో. ఇంకా అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. సో ఈసారి అంటే ఒక రీజనల్ ఫిల్మ్కి కాకుండా స్టాండ్ అలోన్ డైరెక్ట్గా ఒక నేషనల్ అవార్డు కొట్టాలి డైరెక్టర్ కానీ ఫిక్స్ అయిపోయినట్టున్నారు ఆయన. సో లాస్ట్ టైం అది ఉప్పనాకు వచ్చింది బెస్ట్ రీజనల్ ఫిల్మ్ అన్నట్టుగా నేషనల్ అవార్డు. అండ్ ఈసారి ఇంకా డైరెక్ట్గా నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్గా మారాలి అనుకుంటున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే వెన్ ఐ సీ ద పోస్టర్ అతని విజన్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు ఆయన అయితే మాత్రం.
అదైతే క్లియర్గా కన్ఫామ్గా తెలుస్తోంది. అండ్ ఆ స్పోర్ట్స్ డ్రామా, ఈ రగుడ్ లుక్స్, తర్వాత ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. అండ్ బేసిక్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళు బేసిక్గా మొత్తం నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2026లో రాబోతున్న సినిమాలు అన్నింటి కోసం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు. అంటే ఫౌజీ కావచ్చు, లేదంటే R16 అంటే ఇప్పుడు పెడ్డి కావచ్చు. పెద్దియా నాకు అదే అర్థం కావట్లా. పెడ్డి అనుకుందాం ప్రస్తుతానికి, మైట్ బి. సో పెడ్డి కావచ్చు, లేదంటే డ్రాగన్ కావచ్చు, లేదంటే జై హనుమాన్ కావచ్చు, లేదంటే VD14 కావచ్చు, లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు. వీటన్నిటి మీద కూడా వాళ్ళు కంప్లీట్గా కాన్ఫిడెంట్గా ఉన్నారని 2026 వాళ్ళకి చాలా పెద్ద సంవత్సరం అవుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు తమిళ్ సైడ్ కూడా దిగిపోయారు. సో ఆల్రెడీ గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ గారితో తీశారు, నెక్స్ట్ ఏమో ప్రదీప్ రంగనాథన్తో తీస్తున్నారు. సో వాళ్ళు గట్టిగా వెళ్తున్నారు. అండ్ డెఫినెట్గా నాకు తెలిసి చాలా పెద్ద సినిమా అవుతుంది ఇది. 2026 సమ్మర్కి రిలీజ్ అంటున్నారు. అండ్ యూనో అంటే ఏదైతే డేట్ ఇప్పుడు ప్యారడైజ్కి ఇచ్చారో నాని గారు, ఆ డేట్కే వస్తుందని కూడా అంటున్నారు అనమాట. సో ఇట్స్ నాట్ షూర్, ఆ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, జస్ట్ అది ఒక రూమర్ అంతే. డిపెండ్స్. అండ్ నా నమ్మకం ఏంటంటే ఐ థింక్ ప్యారడైజ్ విల్ గెట్ పోస్ట్పోన్డ్. ఎందుకంటే ప్యారడైజ్ అంత బేగా పూర్తయిపోద్దని నేను అనుకోవట్లే. అంటే ఇంకో 1 year దాకా ఉందలేండి, బట్ అయినా కూడా నేను అంత బేగా పూర్తయిపోద్ది అనుకోవట్లే. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 1 year ఉంది. ఇవాళ 27 March, సో 365 days ఉంది 26th March నెక్స్ట్ ఇయర్కి. సో నాకు ఎందుకు అనిపించట్లేదు, ఎందుకంటే ఈ గ్యాప్లో నాని గారు ఆ హిట్ 3, అండ్ తర్వాత దాని రిలీజ్, దాని బిఫోర్ ప్రమోషన్స్ అండ్ ఆఫ్టర్ ప్రమోషన్స్ అన్నీ సక్సెస్ మీట్స్ ఎవ్రీథింగ్. సో దాని సక్సెస్ ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో టైం పట్టచ్చు. ఒకవేళ ఆన్ టైంకి వచ్చేసినట్టయితే అప్పుడు డెఫినెట్గా క్లాష్ కాకుండా చూసుకుంటారు. ఒక 1 week అటు ఇటుగా వచ్చేలాగే చూసుకుంటారు, ఆర్ అట్లీస్ట్ 2 weeks అటు ఇటు అయ్యేలా చూసుకుంటారు. మరి ఇంకా ఎవరో ఒకరిదైతే పోస్ట్పోన్ అవుతుంది. ఒకవేళ ఇద్దరు ఒకటే డేట్కి వద్దాం అనుకుంటే మాత్రం. ఇది మన దగ్గర బాలీవుడ్ లాగా ఉండదు. కేవలం సంక్రాంతి, దసరా లాంటి ఫెస్టివల్స్కి మాత్రమే మన దగ్గర కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరు తగ్గరనమాట. సరే ఇంకా నేను వస్తానన్నాను, నేను కూడా వచ్చేస్తాను, వాళ్ళు ముందు చెప్పారు, అయినా నాకు అనవసరం, నేను వచ్చేస్తాను, ఇలాగ ఉంటారు. కానీ సంక్రాంతికి కావచ్చు, దసరాకి కావచ్చు, ఎప్పుడు మనకి చాలా నాళ్ళుగా అదే కాంపిటీషన్ నడుస్తుంది. ఒక 5-10 ఏళ్ళుగా అలాగే ఉంటుంది. ఎంతమంది అయినా సరే రాని మేము వచ్చేస్తాం సంక్రాంతికి అన్నట్టే ఉంటారు చాలామంది. దసరాకు కూడా అంతే. సో ఇలా ఫెస్టివల్ టైమ్స్లో ఓకే, కానీ ఇంకా అంటే పెద్ద ఫెస్టివల్స్ టైంలో, నార్మల్ ఫెస్టివల్స్ టైంలో కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడానికి కొంచెం ప్రిఫరెన్సే ఇస్తారు. ఎందుకంటే అటు థియేటర్లో దొరకవు, ఇటు కలెక్షన్స్ డీవియేట్ అయిపోతాయి, ఆడియన్స్ డీవియేట్ అయిపోతారు, మొత్తం అన్ని రకాల పంచాయతీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. సో అదొకటి ఉంది. అండ్ మొత్తం ఇంకోటి ఏంటంటే కొంతమంది ఈ పోస్టర్ని పుష్ప ఫస్ట్ పోస్టర్తో కంపేర్ చేస్తున్నారు. అంటే అల్లు అర్జున్ గారు ఇట్లా కూర్చొని కాళ్ళు కొంచెం మడిచినట్టుగా కూర్చొని ఒక పోస్టర్ ఉంటుంది స్ట్రైట్గా చూస్తూ, సో దాంతో కంపేర్ చేస్తున్నారు. సో కొంతమంది ఏమో అది బెటర్గా ఉందని, కొంతమంది ఏమో ఇది బెటర్గా ఉందని. సో వై కంపారిజన్స్? అసలు కంపారిజన్ అవసరం లేదు. డెఫినెట్గా పెడ్డి ఈజ్ ఎ వెరీ యూనిక్ ఫిల్మ్, అండ్ అది కూడా స్పోర్ట్స్ డ్రామా, అది కూడా రూరల్ బ్యాక్డ్రాప్లో. అండ్ యూనో దానికి 2 titles పెట్టారు, ఏ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అని. సో అదొకటి, తర్వాత ఏ మ్యాన్ ఆఫ్ ద ల్యాండ్, ఏ ఫోర్స్ ఆఫ్ ద నేచర్ అని. సో ఇట్స్ వెరీ క్లియర్, ఒక రూరల్ విలేజ్లో ఉన్న ఒక పర్సన్ వాళ్ళ విలేజెస్లో ఎవరైతే తక్కువగా చూడబడుతున్నారో వాళ్ళందరి ఐడెంటిటీ కోసం వాళ్ళందరినీ కూడా స్పోర్ట్స్లో ముందుకు తీసుకెళ్తాడనమాట. సో అది మనకు అర్థమవుతుంది సినిమా. సో దాన్ని ఇంకా ఎంత ఎక్స్ట్రాడినరీగా చూపిస్తారో ఇంకా బుచ్చిబాబు గారికి వదిలేయాలి ఇంకా అది. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోవచ్చు, డెఫినెట్గా పెడ్డి మూవీ హిందీలో కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. అంటే ఆఫ్టర్ RRR రామ్ చరణ్ గారికి హిందీలో ఉన్న క్రేజ్ని గేమ్ చేంజర్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయింది. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో కూడా యూటిలైజ్ చేసుకోలేకపోయింది కదా, అది వేరే విషయం. సో అది శంకర్ గారి ఫాల్ట్, అదే మనకు క్లియర్గా తెలుస్తోంది. సో బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ మనకి డైరెక్టర్ కంప్లీట్ ప్యూర్ మ్యాజిక్ డైరెక్టర్ సైడ్ నుంచి అయితే మాత్రం. సో నో ప్రాబ్లం. అండ్ ఇక మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ గారు, అండ్ ఆయన కూడా ఆబ్వియస్లీ ది బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తారు. సో అదైతే క్లియర్ అనమాట. ఈ చావా లాంటి సినిమాలకి కొన్ని విషయాల్లో కాంట్రవర్సీలు అవుతుంటాయి, కానీ బట్ డెఫినెట్గా ఈజ్ ఎ మ్యూజిక్ లెజెండ్ కదా, సో అందులో నో డౌట్. సో మనకి డెఫినెట్గా ఈ సినిమా హిందీలో కూడా చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో పడుతుంది, అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. అండ్ నాకు తెలిసి ఈ సినిమా 1000 crores కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఓన్లీ స్టాండ్ అలోన్ ఫిల్మ్ కింద. మేబీ Part 2 ఉంటుందా, ఉంటే బాగుందేమో కదా. అంటే నేను ఏమన్నానంటే 2 పార్ట్ల సినిమాలకి ఎప్పుడైనా సరే చాలా హ్యూజ్ లెవెల్లో ఇంపాక్ట్ ఉంటుంది. మరి చూద్దాం మరి ఏం చేస్తారు. సో బట్ ఏమో ఇది సింగిల్ ఫిల్మే అనుకుంటున్నాను నేనైతే. లైక్ అంటే దంగల్ అట్లాగే సింగిల్ ఫిల్మ్ కానీ రిలీజ్ చేసి చైనా
కొరియా, జపాన్ ఈ మార్కెట్స్ని కూడా కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తారనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.